ఆమేన్. ఆమేన్. అలాగే మరి ఒక ప్రార్థన చేయండి. ఏదన్నా అది సమయం ద్వారా దేవుడు మనతో ఏమైతే మాట్లాడాలంటే మన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక యావత్తు కూడా మనందరితో దేవుడు పంచుకోవడం లాగా మనము ప్రారంభ ప్రార్థన ఇప్పుడు మనం ప్రారంభించి ఉన్నాము. ఈ ప్రార్థన మొదలు కొన్ని పాటల్లో కానీ వాక్యంలోని అలాగే తర్వాత కొద్దిసేపు మరి స్థుతి ఆరాధన మరి ప్రార్థనలు ఆశయ ఆశీర్వాదం యొక్క దేవుడు మనం అందరినీ చక్కగా నడిపించాలని మరి ఒక ప్రార్థించండి. కుమారి యొక్క మీరు చేయండి అసలు. కుమారి యొక్క ఉన్నారా? చేయండి. ఇసకుని ప్రార్థన చేయాలమ్మా. ఇంకా చేయండి అక్కడ చేయండి. ఏంటి పాట? స్తోత్రము తండ్రి. అన్నయ్య స్తోత్రం తండ్రి నాయన, పరిశుద్ధ జీవం గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. దేవాని మహాకృపను బట్టి ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నాయన, అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో తండ్రి ఈ జూమ్ ప్రార్థనలు మీరు ఏర్పరచుకొని ప్రభువా, అయ్యా నీ కుమారుడి బలపరుచుకొని దైవజనులు ప్రభువా తండ్రి జగ్గరిని బలపరుచుకొని తండ్రి ఈ జూమ్ టెలికాస్ట్ ద్వారా ప్రభువా చక్కగా తండ్రి నాయన 60 దినాలు తండ్రి బీబీఎస్ కొరకు ప్రార్థన చేయడానికి తండ్రి ప్రార్థనా బృందం అంతటిని మీరు బలపరిచి తండ్రి అయా చేయవలసిన తండ్రి అయా తండ్రి చిన్నారులు పరిచర్య కొరకు తండ్రి నాయన విజ్ఞాపనలు తండ్రి నాయన విన్నపాలు ప్రభువా అయా ప్రార్థనలు తండ్రి నాయన అయ్యా మీరు నెరవేర్చుకున్నందుకు తండ్రి అయ్యా చిన్నారులో నీ కార్యాలు మీరు జరిగించినందుకు ప్రభువా మీకే మహిమ, మీకే స్తుతులు దేవా, సర్వశక్తిమంతుడా తండ్రి బలవంతుడా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇదిగో ప్రభువా దేవా అయ్యా తండ్రి నీ కార్యాలన్నీ దిగ్విజయంగా తండ్రి చిన్నారులో జరిగించినందుకు తండ్రి అయ్యా మా ఏసీ టీం అంతటినీ మా దైవజనులందరినీ తండ్రి క్షేమకరంగా మరలా మా గృహాలు తోడుకొచ్చినందుకు తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా ఈ దినము ఆఖరు దినముగా ప్రభువా దేవా అయ్యా ఇదిగో తండ్రి కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలన్నట్లు ప్రభువా తండ్రి ఈ దినం అందరూ మరి ప్రభువా జూమ్ లో ఎందరైతే భక్తులు తండ్రి ఈ చిన్నారులు పరిచయ కొరకు ప్రార్థించారో దేవా వారందరూ తండ్రి ఈ దినం వచ్చినట్లు ప్రభువా అయ్యా చక్కగా మరి ప్రభువా దేవ నెట్ దేవ పనిచేసేటట్లు తండ్రి కృప చూపించండి ప్రభువా. మరి ప్రభు పాటల్లో ఉండండి తండ్రి, మీరు మహిమ పొందుకోండి ప్రభు దేవ. అయ్యా నేను స్తుతిస్తూ నేను స్మరిస్తూ నువ్వు చేసిన కార్యాలు అయ్యా తండ్రి తలపోసుకుంటూ ప్రభు హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి ప్రభు అయ్యా తండ్రి ఇదిగో తండ్రి సామూహికంగా ప్రభు మేము తండ్రి ఎక్కడున్నప్పటికీ అయ్యా దేవాని సన్నిధానంలో నిన్ను ఆరాధించేటట్లు సహాయం చేయండి ప్రభు. అలాగే మరి తండ్రి వాక్య పరిచర్య తండ్రి దినం అందరితో మీరు మాట్లాడి తండ్రి మరొకసారి ప్రభు దేవ అయ్యా ఇదిగో తండ్రి జూమ్ కాల్ ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రభు సేవకులను కూడా మీరు బలపరిచి నడిపించండి ప్రభు. అలాగే తండ్రి చేయబోతున్న ప్రార్థనలో కూడా ప్రభు స్తుతి ప్రార్థనలో తండ్రి ఈ యొక్క ఆఖరు ప్రార్థనలో కూడా మీరు ఉండి ప్రభు అయ్యా మీరు మహిమ పొందుకొని తండ్రి నాయన చక్కగా తండ్రి నాయన ఈ దినము కూటమి జరగడానికి ప్రభు దేవ కృప చూపించి మనం వేడుకుంటూ ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి ఏసీ టీం అంతా అటెండ్ అయినట్లు ప్రభు అయ్యా మీరు కృప చూపించమని ప్రభు వేడుకుంటూ ఈ యొక్క తండ్రి ప్రార్థన కూటమి దిగ్విజయంగా ఘన విజయంగా జరిగించి ప్రభు భవిష్యత్తు దినాలకి ప్రభు దేవ ఇదిగో తండ్రి సిద్ధపాటు ప్రార్థన వల్ల మేము చేసేటట్లు తండ్రి ఈ ప్రార్థన దేవ మీరు జరిగించమని వేడుకుంటూ దేవ ఎంత గొప్ప పరిచర్య సహకరించిన తమ్ముడు ఇస్సాకుని ప్రభు అలాగే దైవజనుల దేవ అయ్యా ఇదిగో తండ్రి నాయన తండ్రి అయ్యా జకర్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా ఇటువంటి ఆలోచన నూతనమైన తలంపులు దేవుని బిడ్డలకి ఇచ్చి ప్రభు ఈ భూమి మీద నీ పరిచర్య మరింతగా దేవ కొనసాగినట్లు నీ బిడ్డలను దీవించండి ప్రభు.
అలాగే మరి తండ్రి నన్ను ప్రార్థించిన వారందరిని బట్టి ప్రభు, ఈ జూమ్ లోకి వచ్చి 60 దినాలు కూడా ప్రార్థన చేసిన వారందరిని బట్టి మరొక్కసారి ప్రభు స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా నీ కాపుదల దయచేయమని వేడుకుంటూ అయితే కొద్దిపాటి ప్రార్థన పాసని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఈ మధ్యలో సేవకురాలు సుజాతక్క ఉన్నారు. సుజాతక్క ఒక చిన్న పాట పాడి సుజాతక్క పాడుతున్నాం అని కూడా ఏకీభవించి మనం ఇక్కడ మేము కంఠస్వరం మీతో పాడదాం. అక్కడ ఒక స్థితి గీతం పాడింది అక్క సుజాతక్క. నా వాయిస్ వినబడుతుందండి? వినబడుతుందమ్మా. వినిపించట్లేదండి. అసలు క్లియర్ లేదు. వాయిస్ చాలా సుజాతక్క చిన్నగా పాట వస్తుంది. పాడండి. ఇసాకన్య వాయిస్ వినిపించట్లేదు. సుజాత అక్కని పాట పాడమంటున్నారు ఒకటి. నా వాయిస్ వినబడుతుందమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికి. వినిపిస్తుంది అక్క. మహాగణుడు అని పాట పాడుతుంది. కొంచెం 2 సార్లు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధానము మా సామర్థ్యము పునరుద్ధానము మా జీవాము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభు కైవదింప బడియున్నట్టే గొర్రెలము దినమెల్ల ప్రభు కైవదింప బడియున్నట్టే గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ
నిందకు పాత్రులమైతేమి అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మం విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మం విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మధ్యము పునరుద్ధనము మా జీవాము మా రక్షణ నిధి. హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన మధ్యలోని మన సేవకులు సైమన్ అన్నయ్య ఉన్నారు. అని ఇంకొక ఎవరికైనా ఒక ప్రార్థన ఇవ్వా? 5 minutes లో నేను అలాగే అలాగే మనం ప్రార్థన మరి ఒకరు ప్రార్థన చేద్దాం. ఇన్ని రోజులు కూడా దేవుడు తన కృపను బట్టి 23 ప్రాంతాల్లో చక్కగా క్రమముగా దేవుడు చక్కగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఈ నెలకు పైగా దగ్గర ఇంచుమించు 75 రోజులుగా మనం చేస్తున్న ఈ ప్రార్థనను బట్టి దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం స్మరణ చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. మన మధ్యలోని దయారత్నం సిస్టర్ ఉన్నారు. దయారత్నం సిస్టర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రుడైన మహాపరిశుద్ధుడా, దేవానికి వందనాలు తండ్రి. నీ పరిశుద్ధ నామానికే వందనాలు ప్రభువా. స్తుతులనైనా స్తోత్రాలు మాకన్న తండ్రి. దేవాది దేవ అయ్యానికి వందనాలు ప్రభువా. స్తుతులకు ఆసీనుడానికి వందనాలు, స్తోత్రాలకు ఆసీనుడానికి వందనాలు ప్రభువా. దేవ ఇదిగో దినము మరి ప్రభువా అయ్యా ఇదిగోనైనా ప్రభువా అయ్యా అయ్యా జూమ్ మీటింగ్ జరగడానికి దేవా ఇంకా మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. మరి ఇదిగో ప్రభువా గత ఏప్రిల్ నెల నుండి మరి ఇప్పటి వరకు కూడా ప్రభువా ఇంకా విరామం లేకుండా తండ్రి ఇదిగోనైనా మీరు జరిగిస్తున్న యొక్క ప్రార్థనను బట్టి ప్రభువా మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినము లాస్ట్ దినం ప్రభువా అయ్యా ఇదిగోనైనా అయ్యా మరి అనేక మంది బిడ్డలను కూడా ప్రభు జీవంలో మీరు ఏర్పాటు చేసుకున్నందుకు కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాంగి ప్రార్థన ఫలితంగా ప్రభువా నువ్వు జరిగించిన అయా ప్రతి ఒక్క VBS ని బట్టి ప్రభువా 20 అయా ఇంచుమించు 23 VBSలు ప్రభువా అయా ఎంత అద్భుతంగా ఘనంగా ప్రభువా అయ్యాగో మీరు జరిగించుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటాం. దేవాల బృందాన్ని అయా ఇదిగో ప్రభువా నీ యొక్క దాసులను ప్రభువా ఎంతో మీరు అభిషేకించుకుని ప్రభువా శక్తిని బలమును ఆరోగ్యమునిచ్చి ప్రభువా అయ్యా ఎంతగానో ప్రభువా విరామం లేకుండా ప్రభువా మంచి స్వరమునిచ్చి ప్రభువా అయ్యా ఇదిగో వారిని ఎంతగానో తండ్రి మీరు వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నేను జరిగించుకున్న ప్రతి ఒక్క VBSని బట్టి మరొకసారి నీ కృతజ్ఞతా స్థితులు నాయన అయ్యా ఇదిగో చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఇంతవరకు కూడా అయ్యా ఇదిగో దేవా అయాంగోనైనా మరి యొక్క అయ్యా జూమ్లో ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటాం. అలాగా నేను విరామం లేకుండా ఇంచుమించు 70 అయాంగో రోజుల పైనే ప్రభువా యొక్క VBS నాయన అయాంగో మీరు జరిగించుకున్నారు తండ్రి. ఇదిగోనైనా అలాగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రార్థనల పట్ల ప్రత్యక్షత కలిగించి ప్రభువా అయ్యా ఇదిగో మీరు నడిపించుకున్నందుకు వందనాలు ప్రభువా. ఇదిగో సహాయం చేయండి దేవా. అలాగా మరి యొక్క VBSలన్నిటిని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఇదిగోనైనా మరి యొక్క జూమ్ మీట్లు ఎంతవరకు ఆగిపోకుండానట్లుగా ప్రభువా ఇంకనూ దేవా అయ్యా ఇంకా కొత్త ఆలోచనతో నూతనమైన తలంపులతో నీ దాసుల్ని మరలా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఏ ప్రార్థన చేయడం నీ చిత్తమో తండ్రి. ఆ ప్రార్థన దేవా మేమందరం కూడా ఈ విధంగా మరింత ప్రత్యక్షత కలిగి ప్రభువా ముందుకు సాగిపోవడానికి దేవంగా కావలసిన దేవా అయ్యా ఇదిగో అంశములు మీ దాసుడికి మీరు అనుగ్రహించి అంశములు మేము చేయడానికి భవిష్యత్ దినాల్లో ప్రభావ సంపూర్ణంగా తండ్రి అయ్యా మీ దాసుని మీరు అభిషేకించుకుని దేవుని దాసుడి ద్వారా ఆయన రాయించుకున్న అంశములను బట్టి ప్రభు మేము ఇంకనూ ముందుకు వెళ్ళడానికి దేవా మేము బలపడడానికి పరిశుద్ధాత్మ దేవా జూమ్ ద్వారా మీరు కార్యములు జరిగించండి దేవా. అందు నిమిత్తమే ప్రభు ఇదిగో ఇంతవరకు కూడా ప్రభు మరి ఏసీ పరిచర్యలో తండ్రి
అయ్యా బిడ్డలందరినీ కూడా అయ్యాంగో నేను ఎంతమంది అయితే అటెండ్ అవ్వరు అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. కుడి ఎడమలకి ఎవరు కూడా తొట్టిల్లిపోకుండానట్లుగా ప్రభా. ఇటు నేను క్రైస్తవ సమాజంలో అన్ని సమాజంలో నుంచి అనేక మంది బిడ్డలు వచ్చారు ప్రభా. దేవాంగు నీ ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ దేవా ఇదిగోనైనా నీ ప్రణాళిక చెప్పిన ప్రభా. అయ్యా వారిని మీరు రక్షించుకుని ప్రభా, వారిని మీ బిడ్డలుగానైనా మీరు స్వీకరించి ప్రభా. భవిష్యత్ దినాల్లో నీ కొరకు నిలబడే బిడ్డలుగా, నీ కొరకు పోరాటం చేసే బిడ్డలుగా ప్రభా, గొప్ప యోధులుగానైనా వారందరినీ కూడా మీరు తీర్చిదిద్దామని భవిష్యత్ దినాల్లో ప్రభా ప్రతి బిడ్డలు ప్రభా అయ్యా వచ్చి విని వెళ్ళిపోయేవారుగా ప్రతి సంవత్సరం కాకుండానట్లుగా దేవరందరూ కూడా రక్షణ పొందుకోవాలి, బాప్తిస్తాలు తీసుకోవాలి నాయన. అయ్యా అలాగనైనా సంపూర్ణమైన దేవంగ ద్వారాలు మీరు తెరిచి ప్రభా భవిష్యత్ దినాల్లో వారే గొప్ప సైన్యంగా మాకు తయారవునట్లుగా తండ్రి. భవిష్యత్ దినాలు మేము పంటను మేము చూచినట్లుగా కోయగలిగినట్లుగా ప్రభు అయ్యా వారి ద్వారా నేను సంఘాలు కట్టబడాలి నాయన తండ్రి. వారి ద్వారా నేను సండే స్కూల్ నెలకొల్పబడాలి ప్రభు. అలాగా ప్రతి ఒక్క బిడ్డలని మీరు తీర్చిదిద్దామని వేడుకుంటూ ప్రభు ఇదిగో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మరి ఇదిగో జూమ్లోని దాసులు ఏదైనా దైవోపదేశం అందిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మరొకసారి ప్రభు మా అందరితోనైనా మీరు మాట్లాడి దర్శించి బలపరిచి ఇంకను ప్రభు ఈ యొక్క పరిచర్యలో మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ప్రభువ కావలసిన వర్తమానముతో దేవములందరినీ కూడా మీరు నింపి దేవంగా నడిపించమని సహాయం చేయండి. మరొకసారి ఆయన దాసుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, మీ పరిశుద్ధ హస్తాలకు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. దాసుని మీరే బలపరుచుకునే దినం మరింతగా ప్రత్యేకంగా ప్రభు ఇదిగో నేను ఏసీ పరిచర్యలు అందరితో టీచర్స్ అందరితో ఎవరైతే ఈ యొక్క ఏసీ పరిచర్యలో పనిచేస్తారో అందరితో కూడా మీరు మాట్లాడి దర్శించమని వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటే ఏసీ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నయ్య, ఆ, దేవునికి పాస్టర్ గారు కొంచెం మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి కృపను బట్టి, ఆయన మహా కనికరమును బట్టి మరి మనము విబిఎస్ పరిచర్య మనము స్థాపించి మరి నేటి వరకు కూడా నిరాటంకముగా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా 2 సార్లు కరోనా వచ్చినప్పటికీ కూడా మొత్తం ప్రపంచమే స్తంభించిపోయిన మరి 2 సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఇలా జూమ్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనము విబిఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇదంతా దేవుని మహాకృప, దేవుడు మన హృదయంలో పెట్టిన భారము. ఎన్నో సంవత్సరాలు దీని వెనకాతల అందరూ చేసినటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు, సహకారం బట్టి నమ్మకముగా మనము నమ్మకస్తులము అని కాదు కానీ దేవుడు మనల్ని నమ్మాడు అనమాట. మన దైనందిన జీవితంలో అనేక సార్లు నమ్మే విషయాలలో కొన్నిసార్లు వేరే వేరే విధాలుగా వచ్చేమో కానీ ఈ పరిచర్య విషయాల్లో దేవుడు నమ్మకస్తులమని మరి ఎంచి ఈ పిల్లల పరిచర్య దేవుడు మనకు అప్పగించి ఇంచుమించు 20 సంవత్సరాలు 2005 సంవత్సరములో మనము ఓపీ మినిస్ట్రీస్ లోనికి అడుగు పెట్టాము. ఈ 2025 సంవత్సరం 20 సంవత్సరాలు కంటిన్యూగా వేసవి సెలవులో ఒక్క సంవత్సరం కూడా మానకుండా కరోనా కాలాల్లో కూడా ఆన్లైన్ ద్వారా మరి విబిఎస్ అన్నమాట పెట్టి మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనకేమో విబిఎస్ పెట్టి 20వ సంవత్సరం మరి దేవుడు అద్భుతముగా 23 ప్రదేశాలలో మరి నూతనముగా ఒక 5 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలను చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో అద్భుతముగా 6 రాష్ట్రాలలో భారతదేశం అంతా భయంకరమైనటువంటి దాడులు, సేవకులను చంపేటటువంటి దినాలలో మనం ఉన్నాము. సంఘాలు కూల్చే దినాలు, ఎక్కడ కూడా చిన్న చిన్న ప్రార్థనా కూడికలు పెట్టినా, సువార్త పెట్టినా ఆటంకపరిచే దినాలు. చాలా మంది క్రైస్తవులు, సేవకులు, సంఘాలు బిక్కుమంటూ భయపడుతూ ఉన్నటువంటి ఇలాంటి దినాలలో కూడా ఈ పరిచర్య మరి ఆగకుండా ఒరిస్సాలో, అలాగుననే కర్ణాటకలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, మధ్యప్రదేశ్, అలాగుననే ఢిల్లీ, హర్యానా అంత దూర ప్రదేశాలకు కూడా దేవుడు మన సంఘం తరపున
ఈ విబిఎస్ పరిచర్య కొరకు మరి తీసుకొని వెళ్ళాడు. ఇది దేవుడు మనలను నమ్మి అప్పగించినటువంటి పరిచర్య. దేవుడి కొరకు, అంత్యకాలపు ప్రవక్త కొరకు యెహోవాను ఆయన ప్రవక్తలను ఆశ్రయించుడు అనేటటువంటి మాట ప్రకారముగా దేవుడి ద్వారా రక్షణ, మరి ప్రవక్తను మనము ఆ లెసన్స్ ద్వారా పరిచయం చేయడం ద్వారా సార్వత్రిక సంఘానికి సంస్కరణ, ఈ పిల్లలందరూ కూడా బాల్య దినముల నుండే వాక్యం అనేటటువంటి పాల వలన రక్షణ అనేటువంటి వాక్యం అనేటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ, బాల్య దినముల నుండే ఆరోగ్యకరమైనటువంటి బోధలు అంటే రక్షణను గురించి ఆరోగ్యకరమైన బోధ. అలాగే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ దుర్బోధలు, అబద్ధ బోధలు, మానవ కల్పిత బోధల్లో పడిపోకుండా వీళ్ళు చిన్నతనం నుంచి అపోస్తుల బోధల్లో కూడా పెరిగేటటువంటి లెసన్స్, టీచింగ్ అంతా కూడా దానికి అనుసంధానమైన పాటలు కానీ, డాన్సెస్ కానీ, యాక్టివిటీస్ కానీ, పప్పెట్స్ కానీ, జోకర్ కానీ, ఇలా గేమ్స్ కానీ అనేక రీతులుగా దేవుడు మరి ఈ భారతదేశంలో బైబిల్ సొసైటీ ఇండియా విబిఎస్ పరిచర్యలు ఉన్నాయి, సేవా భారత్ పరిచర్యలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిచర్యలు అలాగే సిపి పరిచర్యలు ఉన్నాయి. ఇంకా కొన్ని తమిళనాడు, నార్త్ ఆంధ్ర కూడా పరిచర్యలు ఉన్నటువంటి ఈ దినాలలో మన ఓపెన్ మినిస్ట్రీస్ సిలబస్, ప్రత్యేకమైన సిలబస్ ప్రస్తుత భారతదేశ పరిస్థితులకు అనుకూలమైనటువంటి సమయానికి అనుకూలమైనటువంటి దేవుని యొక్క చిత్తములలో అనుకూలమైన చిత్తం ఒకటి ఉంది. కాబట్టి అనుకూలమైన చిత్తం ఏంటంటే సమయానికి అనుకూలమైన చిత్తం. ఆ సమయానికి పిల్లలకి ఏ సిలబస్ బాగుంటుంది, ఏ పాఠాలు బాగుంటాయి, ఏ పాటలు బాగుంటాయి అనేటటువంటి అనుకూలమైన చిత్తం. అది మనము ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు, మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలకి వెళ్ళగలిగినప్పుడు వాళ్ళే అడిగారు, ఆ బీబీఎస్లకి ఈ బీబీఎస్లకి తేడా ఏంటండి అంటే, ఇది ఈ యొక్క భారతదేశానికి, ఈ రాష్ట్రానికి అనుకూలమైనటువంటి చిత్తము తాలూకు సిలబస్ అండి అని మన పాఠాలు, లెసన్స్ పాస్టర్ గారికి చూపించినప్పుడు చాలా సంతోషించారు. ప్రతి లెసన్ షార్ట్ కట్ లో వారికి వివరించినప్పుడు చాలా ఆనందించారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది అసలు ఆ విబిఎస్ పరిచర్య, బైబిల్ సొసైటీ పరిచర్య పుస్తకాలు వాళ్ళకి తెలుసు, సేవా భారత్ పుస్తకాలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన ఓపెన్ మినిస్ట్రీస్ తరపున మన ఆత్మీయ తండ్రి ఓపెన్ గారు సెలెక్ట్ చేస్తున్న లెసన్ పుస్తకాలు డెప్త్ ఏంటో వారు తెలుసుకున్నారు. మేము మరింత వివరించేసరికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మరి ఎంత అద్భుతమైన కార్యం జరిగిందంటే, రెండు స్థలాలలో మరి ఛత్తీస్గఢ్ భిలాయ్లోను, తర్వాత అదే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రము హర్యానా రాష్ట్రములో కూడా ఫరీదాబాద్ లో కూడా వాళ్ళు డేట్లు అప్పుడు అడిగేశారు. వచ్చే సంవత్సరం ఎక్కడా, మే నెల, జూన్ నెల ఎక్కడా, ఆ సంవత్సరం కొరకు ఈ సంవత్సరంలోనే మాకు ముందుగానే డేట్లు ఇవ్వండి అంటే 2 స్థలాలలోని డేట్లు కూడా వారు అడగడము, అది ఎంత దేవుడు అద్భుతం, ఎంత కార్యం, అది ఎంత ప్రార్థన, ఉపవాసాలు, కన్నీరు కార్చి సహకరిస్తే గాని అలాంటి కార్యాలు మనం చూడగలం. వచ్చే సంవత్సరం డేట్లు ఎవరైనా ఇప్పుడు అడుగుతారా అంటే, దాన్ని బట్టి మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన కన్నీరు, మన సహకారము ఎంతగా దేవుడు మరి మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నిజంగా నాకు బిలైలో ఫస్ట్ ఆ మాట ప్రకటించిన వెంటనే నా ఆనందానికి అవధులు లేవు. అంతరంగ పురుషుడు గంతులు వేసి ప్రార్థించిన మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి ఎంతమంది ప్రార్థించేశారు, ఉపవాసాలు ఉన్నారు, కానుకలు ఇచ్చారు, ఒక్కసారి కళ్ళంట కన్నీళ్లు, ఆనంద బాష్పాలు గిరిగర తిరిగాయి బిలైలు. అయితే ఆ పాస్ గారు మైక్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ మాకు ఈ డేట్లు ఇచ్చేయండి, ఈ డేట్లు కావాలని ఆయన అడిగారు. కాబట్టి అడిగిన పాస్టర్ గారు కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీయే. ఆయన ఛత్తీస్గఢ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. ఆయనకి చిల్డ్రన్స్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టము. వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీ పెడతారు. ఆల్రెడీ చిల్డ్రన్స్ మినిస్ట్రీ పెట్టి వీళ్ళు ఏదో చిల్డ్రన్ మినిస్ట్రీ పెడుతున్నారు, వీళ్ళదేంటబ్బా అని స్పెషల్ గా మన దగ్గరికి వచ్చే సిలబస్ అన్ని చదివి వెంటనే ఇక నెక్స్ట్ ఇయర్ మీదే పెట్టేస్తామండి, చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తామండి. డేట్లు కూడా 22, 23, 24
మరి ఆయన ఏం చూసుకున్నాడో కానీ ఆ డేట్లు కూడా అక్కడ ప్రకటించేశారు. మరి దీన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మరి మనకి VBS ద్వారా అనుగ్రహించాడు. దీన్ని బట్టి మనం చాలా స్తుతించాలి. 5 కొత్త రాష్ట్రాలకు దేవుడు మన బృందాన్ని తీసుకుని వెళ్ళి మరి ఆఖరి VBS హర్యానాలోని ఆ యొక్క ఫరీదాబాదులోనైతే 183 మంది పిల్లలు. ఆశ్చర్యపోయాను. ఇతర రాష్ట్రాలలోని 183 మంది పిల్లలు రావడం అంటే ఇంక అందరూ కూడా క్లాసులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మరి మన ప్రార్థనలు ఎప్పుడో వినేశాడు. ప్రార్థనకి ప్రతిఫలాలు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. మరి ఆ విధముగా మనము ఈరోజు సంపూర్ణముగా మనము ప్రాణాత్మ శరీరములతో మన దేవుడికి ఎంతైనా కృతజ్ఞత స్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. అయితే ఒక్క మాట నేను చదివి ముగించాలనుకుంటున్నాను. చూడండి, మత్తయి సువార్తలో ఒక్క 2 నిమిషాలు నేను ముగించేస్తాను. మనము ఎక్కువగా కృతజ్ఞత స్తుతి ఆరాధన ఎక్కువ చేద్దాం. 6 కొత్త రాష్ట్రాలలో దేవుడు కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లి వెళ్ళినందుకు, అలాగుననే వచ్చే సంవత్సరం డేట్లు కూడా ఇప్పుడే అడిగేటంత ఉజ్జీవం వచ్చినందుకు, మరి భారతదేశంలో VBS సిలబస్లు ఇతర సంస్థ నాయకులు సంస్థలు ఎన్నో సంస్థలు బట్టి వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకంటే అద్భుతమైనటువంటి సిలబస్ చూసి ఛత్తీస్గఢ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి డేట్లు కూడా అద్భుతమైన సిలబస్ అండి, భారతదేశానికి పిల్లలకి ఈ సిలబస్ అవసరము అని ఎంతో మంది పాస్టర్ గారులు కూడా హర్షించినందుకు 23 ప్రదేశాలలో రికార్డ్ బ్రేక్ 23 ప్రదేశాలలో అందులో ఒక నెల అంతా ఆంధ్ర, ఒక నెల అంతా కూడా మళ్ళా మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుడు జరిగించినందుకు ఇంకా అనేకమైనటువంటి కార్యాలు మరి చెప్పడానికి టైం లేదు, వర్ణించడానికి కూడా అవకాశం లేదు. వర్ణనాతీతమైనటువంటి మరి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఈ సందర్భముగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనములో, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి దేవుడి మాటలను మనందరి వెనుకెట్లు దీవించి ఫలింప చేయునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ 20 సంవత్సరాలు మళ్ళీ ఈ సంవత్సరము ఇక్కడ ఏదైతే మనం చదువుకున్నామో అలాగా కొందరంట చిన్న పిల్లలను వాళ్ళ మీద చేతులుంచి యేసయ్య వారిని దీవించాలని కొంతమంది పిల్లలను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలను యేసయ్య దగ్గరికి తీసుకుని వెళితే యేసయ్య దీవిస్తే చాలు అని, యేసయ్య దీవెన పొందుకుంటే వీళ్ళు భవిష్యత్తులోనే మరి యేసయ్య లాగా గొప్ప గొప్ప భక్తురాల్లాగా ఆ విధముగా యేసయ్య దేవుడని గుర్తించాడు. ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో ఆ యొక్క మరి దేవుడు యేసుక్రీస్తు వారే దేవుడని, వారి మెస్సయ ఈయననే పాత నిబంధన లేఖన ప్రకారముగా మరి పాత నిబంధనలో దేవుడు బాల్య దినముల్లోనే యోసియా అనేటటువంటి రాజు 8 సంవత్సరాలలో, దావీదు బాల్య దినములలో, సమూయేలు బాల్య దినములలోనే, ఇశ్రాయేలు చిన్నది బాల్య దినములలోనే, యోబు కూడా బాల్య దినములలోనే, యోబు గురించి కూడా చిన్నతనము నుంచి అని యోబు బాల్యము నుండి అని ఉంటది. యోబు బాల్య దినములలోనే, అలాగా బాల్య దినముల్లోనే ఆ మిరియాము బాల్య దినముల్లోనే, అహరోను మరి బాల్య దినముల్లోనే కూడా యెహెజ్కేలు కూడా నా బాల్యము నుండి అని యెహెజ్కేలు గ్రంథములో కూడా ఉంటది. ఇలాగ బాల్య దినములలోనే కొంతమంది పేర్లు చెప్పాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు కూడా వాళ్ళు బాల్య దినములు ఉంటే వాళ్ళు బాలురని రాయబడి ఉంటది. ఇంకా ఎంతమంది గురించి మనం చెప్పుకోవచ్చు. ఇలాగ బాల్య దినముల నుండే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు ఈ పిల్లలకు కూడా కలగాలని, అలాంటి ఇప్పుడు చెప్పినటువంటి ఆ ప్రవక్తలు భక్తురాలులాగా ఈ పిల్లలు కూడా అవ్వాలని వీరందరూ కూడా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి, యేసయ్యా మీరు చేతులుంచి వీళ్ళు దీవించండి, మాకు అదే చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంత 20 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరంలో జరిగిన కార్యం ఏంటంటే మనము యేసయ్య దగ్గరికి పిల్లల్ని తీసుకొని వచ్చాం. పాడిన పాటలు కానీ, డ్యాన్సులు కానీ, కథలు కానీ, పప్పెడి షోలు కానీ, జోకర్స్ కానీ, ఏవైతే వారి కొరకు ఎన్ని ఏర్పాట్లు అయితే చేసామో
ఇవన్నీ కూడా పిల్లలను మనం యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి, యేసయ్య మీరే వీరిని దీవించండి అన్నట్లుగా వారు ఎలా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు, మన ప్రార్థన ద్వారా తీసుకురాబడ్డారు. దీనికి అనేకమంది ప్రార్థనలు చేసేవారికి పాత్ర ఉంది, ఉపవాసాలు ఉండేవారి పాత్ర ఉంది, అలాగే మరి కానుకలు ఇచ్చేటువంటి వారి పాత్ర ఉంది, అలాగే వారి సంఘాల్లో పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసి వారు కూడా తీసుకొని వచ్చారు, తల్లిదండ్రులు కూడా పంపించారు. ఇంతమందికి కూడా పిల్లలను యేసయ్య దగ్గరికి దీవించాలని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. అందరికంటే ఎక్కువగా మరింతగా మనం ప్రార్థన ఉపవాసాలు చేసే వారి కొరకు డబ్బులు కూడా మనము ఇంచుమించు 5 లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ లోకల్ నాన్ లోకల్లో మనం అందరం కూడా వేలాది లక్షలాది రూపాయల కానుకలు మనము వారి కొరకు ఖర్చు పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అయితే ఇక్కడ ఆశీర్వాదం గురించి ఎలా ఉందంటే ఇదే పారాగ్రాఫ్ మార్క్స్ వరకు చాలా బాగా రాశారు. అంటే వారిని తీసుకురావడము, చేతులుంచి ప్రార్థన చేయడము అనే మాట మత్తయి సువార్తలో బాగుంటుంది. తర్వాత వారిని ఆశీర్వదించేటటువంటి విధానము మార్క్స్ వార్తలో బాగుంటుంది. చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయము దేవుడు వారిని ఎలా దీవించాడు, తీసుకొచ్చినటువంటి అంత ఆసక్తితో తీసుకొచ్చిన పిల్లలను మార్క్స్ వార్త 10వ అధ్యాయము 16వ వచనము, అలాగే తీసుకురాబడిన బిడ్డలను ఎత్తుకున్నాడంట. VBSకి వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా యేసయ్య ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెను బుల్లి పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ యేసయ్య ఎత్తుకున్నాడు. ఎత్తుకోవడం కాకుండా వాళ్ళందరినీ ఎన్ని వేల మంది ఉన్నారు, అన్ని వేల మంది పిల్లలు ఒక్కరి మిస్ కాకుండా నేను నమ్ముతున్నాను. పిల్లలందరినీ కూడా యేసయ్య 1 రోజు పెట్టినా 2 రోజులు పెట్టినా 3 రోజులు పెట్టినా వారు మరి బయటికి మనకి అల్లరిలా కనబడినా గొడవల్లా కనబడినా విసిగించిన మనకి ఒకవేళ ముద్దుగా కనబడవచ్చు, కొంతమంది విసిగించవచ్చు, కొంతమందిని తిట్టి కొట్టేటంత కోపాలు కూడా రావచ్చు. ఇదంతా తర్వాత సంగతి. కానీ ప్రతి కుమారుడిని కుమార్తెని ప్రతి చంటి బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చారు కాబట్టి మనము మన ద్వారా తీసుకురాబడ్డారు, మరికొంతమంది ద్వారా తీసుకురాబడ్డారు. అత్యధికముగా ఎక్కువగా ప్రయాసపడినది పౌలు చెప్పినట్లుగా వీరందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి అన్నట్లుగా మన సంఘము ప్రార్థనలు ఉపవాసాలు కన్నీరు కానుకలు ఎక్కువగా ప్రయాసపడేటటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవుడి దగ్గర తీసుకెళ్ళాను, దేవుడు వారిని ఎత్తుకున్నాడు. ఈ VBS లో జరిగిన కార్యక్రమాలు ఎత్తుకున్నాడు. యేసయ్య స్వయంగా వారిని ఎత్తుకొని, యేసయ్య వారిని కౌగిలించుకొని, యేసయ్య వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఇక ఎత్తుకోవడం అంటే ఏమిటి, మరి కౌగిలించుకోవడం అంటే ఏమిటి, ఆశీర్వదించడం అంటే ఏంటి, ఇవన్నీ చాలా మరి అవంతా లేట్ అవుతుంది కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించవలసిన బద్దులమే ఉన్నాం కాబట్టి దానికి ఎక్కువగా సమయం ఇద్దాం. కాబట్టి యేసయ్య ఈ యొక్క 23 VBS లో 100 మంది పిల్లలు వచ్చారు, 1000 మంది వరకే దాటిపోయారు. ఈ పిల్లలందరినీ యేసయ్య దగ్గరికి మనం తీసుకొచ్చాం ఆనాటి వారి వాళ్ళే. కాబట్టి యేసయ్య ఎత్తుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, కౌగిలించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారందరినీ కూడా దేవుడు ఆనాటి పాత కొత్త నిబంధనలు నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ బాల్య దినముల నుండి ఎవరైతే పరిచర్యలు చేస్తున్నారో, బాల్య దినముల్లో ఎవరినైతే దేవుడు జ్ఞాపం చేసుకున్నాడో వారందరిలాగా ఈ బిడ్డలందరూ కూడా ఎత్తుకొని కౌగలించబడి దేవుడి చేత దీవెనలు పొందుకున్నారని హృదయపూర్వకముగా ఇంకా దేవుడు దీవించాడు పిల్లలంతే. దేవుడు దీవిస్తే సైతాను గాడు ఇంకేమి చేయలేడు. సాతాను శక్తులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కులము, వాళ్ళ మతము కూడా, వాళ్ళ మతాలు అడ్డుకోవచ్చు, కులం అడ్డుకోవచ్చు, తల్లిదండ్రులు అడ్డుకోవచ్చు. ఈ అన్ని అడ్డంకులను సరే దేవుడి చేత దీవించబడ్డారు కాబట్టి ఆ దీవెన వారు పెద్దయినప్పుడు కూడా నిలిచిపోయి వీరందరూ రక్షణ పొందుకొని వీరందరూ సర్వసత్యములోకి వచ్చి దేవుడిని ప్రవక్తను ఈ సంస్కరణను నమ్మేటటువంటి బిడ్డలుగా దేవుడు వారిని దీవించేశాడు ఆల్రెడీ. అందుకొరకు మనం దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఆ వారిని దీవించాడు కాబట్టి ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి. బాలురు యొక్క చంటి పిల్లలకు స్థుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపిస్తాను, అలాగా ఆ ఆశీర్వాదములు, అలాగనే శత్రువులను పగ తీర్చుకునేటటువంటి వారిని మానిపివేస్తాను. తర్వాత నీ పిల్లలు ఒక గడియల్లాగా నేను ఏర్పాటు చేసుకుంటాను. నీ 147వ కీర్తనలో వారు గడియలు అని దేవుడు గడియలుగా సిద్ధపరిచాడు. ఎలాంటి గడియలు అంటే 107వ కీర్తనలో ఒక మాట ఉంటుంది,
ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను సాతాను గాడి యొక్క భారతదేశములో, ప్రపంచంలో సార్వత్రిక సంఘములో గాని ఇత్తడి తలుపులు, ఇనప గడియలను విరగగొట్టే గడియలుగా మన పిల్లలందరినీ దేవుడు మార్చేశాడు. అంతకంటే ఇంకా పెద్ద సాక్ష్యమే లేదు. దానిని బట్టి మనం అందరూ స్తుతిద్దాం. ఇంత ఘనమైన కార్యక్రమానికి మన చిన్న సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు మరి స్తుతిద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలిసిందండి, 80% పిల్లలు అన్యుల పిల్లలు వచ్చారు UBS లో. లోకల్ గా కానీ నాన్ లోకల్ గా కానీ పిల్లలందరూ కూడా 70 నుంచి 80% పిల్లలు అన్యులు వచ్చారు. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. కాబట్టి మనం అందరము కూడా ఇప్పుడు నేరుగా మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను ఎక్కువ చెప్పాలి కానీ తక్కువ చెప్పాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇంకొక 20 నిమిషాల టైం ఉంది కాబట్టి మనం అందరం ఈ వాక్యమును బట్టి మరింత ప్రేరేపించబడి ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు కలగజేసి వచ్చే తరాన్ని తయారు చేయడమే కాకుండా, కొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడమే కాకుండా, దేవుడు ఎత్తుకొని కౌగిలించుకొని ఆశీర్వదించేటటువంటి కార్యము దేవుడు జరిగించి వారిని గడియల్లాగా, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు వాళ్ళు గ్యారెంటీగా బద్దలు కొట్టి దేశాన్ని, ప్రపంచానికి వారి నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. వారే ఒలివ తైలములాగా మారిపోతారు. వారే ఒక అగ్ని కణకులుగా మారిపోతారు. వారే సత్యమునకు స్తంభాలుగా మారిపోతారు. వీరు అందరు ప్రవక్తలు కావాలి, అపోస్తులు కావాలి, కాపర్లు కావాలి, బోధకులు కావాలి. ఇలాగ మనం అందరము కూడా వారి ద్వారా వారి తల్లిదండ్రులు, వారి ద్వారా వారు ఉన్న ఏరియాలో ఓపెన్ మినిస్ట్రీ సంఘాలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులోని గొప్ప ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. అన్ని అంశాల్లో మనం ప్రార్థన ఎలాగ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ముగించుకుందాం. నేరుగా మనం అందరము కూడా హృదయపూర్వకంగా, కొంతమంది ఒకరు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారు, మిగతా వారు అందరము కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. ఈ కృతజ్ఞతాస్తుతుల మూలముగా వచ్చే సంవత్సరం పరిచర్య మూడింతలుగా దేవుడు దీవించేస్తారు. అది కొరింథీ రాసిన పత్రికలో ఉంది. ఏమనుందంటే కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుడు అంటే పరిచర్యను విస్తరింపజేసేస్తాడట. ఇప్పుడు ఈ కృతజ్ఞతాస్తుతుల మూలముగా నెక్స్ట్ ఇయర్ కి పునాది కృతజ్ఞతాస్తుతులు, వచ్చే సంవత్సరం 2026 సంవత్సరానికి ఈ కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుడు ఏం చేస్తాడంటే పరిచర్యను విస్తరింపజేస్తాడు. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన నడిపించి ఆ విధంగా మనం ప్రార్థనలో ముందుకు సాగిపోదామండి. ప్రతి ఒక్కరు కూడా మరలా ప్రార్థనకు ఉపక్రమించుకుందాం. మనం దేవుని స్తుతిద్దాం. దేవుని ఆరాధించే సమయము ఎంతవరకు మనం వాక్యం ద్వారా మనం విని ఉన్నాము. ఇనుపు గడిలను, ఇత్తడి తలుపులను బదలుగొట్టే వారిగా, పగలగొట్టే వారిగా మన పిల్లలు ఉండాలని దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని VBSకి వచ్చిన పిల్లలందరి మీద దేవుడు కుమ్మరించాడు. అందుని బట్టి మనం దేవుడికి మనం స్తుతించాల్సి ఉన్నామని ఈ దినం మనం మరి ఒకసారి విని ఉన్నాం. మనందరం కూడా ఎవరి స్థలంలో వారి దేవుడిని స్తుతించండి, ఎవరి స్థలంలో వారి దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. మనందరం ఆరాధించుదాం, దేవుని స్తుతిద్దాం. దేవా, నీవు చేసిన కార్యములకి నాయన దేవ నీకు వందనాలు నాయన. దేవనైన దేవ ఏ పాటి వారము నాయన దేవ, ఎన్నిక లేని వారము, కానీ నాయన దేవ మా ద్వారా నాయన దేవ నీవు నాయన దేవ, దేవనైన దేవ నీ క్షోర కార్యంలోను, దేవనైన దేవ నీ యొక్క నాయన దేవ బలమైన దేవ భీకరమైన కార్యములను నాయన దేవ జరిగించుకున్నావు. అందుని బట్టి తండ్రి నీకు వందనాలు అని మనందరం దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించండి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. మనం మౌనంగా ఉండడం ద్వారా మన కార్యాలు ఆలస్యం అవుతాయి. మనం మౌనంగా ఉండకుండా దేవుని స్తుతించడం ద్వారా కార్యాలు విస్తరిస్తాయని ఈ దినం సేవకుడి ద్వారా మనం విని ఉన్నాం. మన యొక్క సేవ, మన యొక్క పరిచర్య విస్తరించాలని మన ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని స్తుతిద్దాం. మన మధ్యలోని శ్యామలక్క ఉన్నారు, శ్యామలక్క ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తము. మిగిలిన వారందరం కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రములు దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రములు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కన్న తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు. కన్న తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు. కన్న తండ్రి, బలహీనము కన్న తండ్రి ప్రభా, అల్పులము కన్న తండ్రి ప్రభా దేవ,
ఇదిగో నాన్న తండ్రి ప్రభా దేవ, అత్యంత తండ్రి ప్రభా దేవ, అన్ని నాన్న తండ్రి ప్రభా దేవ, ఇదిగో నాన్న విశ్వలోకంలోనికే కన్న తండ్రి ప్రభా దేవ, బలహీన ఘట్టమైన తండ్రి ప్రభా దేవ, మంటి పురుగులమైన మమ్మలను కన్న తండ్రి ప్రభా దేవ, మీ పరిచర్యలో కన్న తండ్రి ప్రభ, మీ సన్నిధానంలో కన్న తండ్రి ప్రభ, వాడుకుని కన్న తండ్రి ప్రభా దేవ, ఇదిగో నాన్న రాబోయే తరమునకు కన్న తండ్రి ప్రభా దేవ, ఇదిగో నాన్న తండ్రి మీరు ఆకడకు నాన్న దేవ తండ్రి ప్రభ, సిద్ధపరిచే పరిచర్యలో కన్న తండ్రి ప్రభా దేవ, మా దీనమ్మ సంగమను తండ్రి ప్రభ, మమ్మలను కన్న తండ్రి ప్రభ, మీరు వాడుకుంటున్న విధానం కొరకు దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ, సహాయం దయచేసినందుకు వందనములు కన్న తండ్రి ప్రభ, ఇదిగో నాన్న గోపాలపురం నాన్న VBS నుంచి కన్న తండ్రి ప్రభా దేవ, నాన్న ఆఖరి తండ్రి ప్రభ అవుట్ రీచ్ VBS వరకు కన్న తండ్రి ప్రభ, 23 VBS లో కూడా కన్న తండ్రి గొప్ప కార్యము దేవ మీరు జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ, ప్రతి విపత్కర పరిస్థితిని కన్న తండ్రి ప్రభా దేవ, నాన్న దేవ, ఇదిగో నాన్న మా కంటికి నాన్న కనిపించలేని ప్రతి పరిస్థితిని కూడా తండ్రి ప్రభా దేవ మీరు విడిపించి కన్న తండ్రి ప్రభా దేవ, ఇదిగో నాన్న బాహ్య రూపంగా దేవ, అంతర్గత రూపంగా కన్న తండ్రి గొప్ప కార్యాలు కన్న తండ్రి మీరు జరిగించినందుకు దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు కన్న తండ్రి ప్రభా దేవ, రాబోయే తరంలో కన్న తండ్రి ప్రభా దేవ, గొప్ప నాన్న సైనికులను దేవ తండ్రి ప్రభా, ఈ VBS పరిచర్యల ద్వారా కన్న తండ్రి మీరు జరిగించినందుకు కన్న తండ్రి మీకు వందనాలయ, స్తుతులు దేవ, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు కన్న తండ్రి, ఇదిగో నాన్న వేసవి కాల సెలవు రూపు మాత్రమే కాకుండా కన్న తండ్రి ప్రభ, అనేకమైన తండ్రి ప్రభ మిగిలిన దినములు కూడా కన్న తండ్రి ప్రభా దేవ, ఎంతో దిగ్విజయంగా కన్న తండ్రి ప్రభా దేవ, కరోనా టైంలో కాకుండా కన్న తండ్రి ప్రభా దేవ, ఏ టైం అయినా తండ్రి ప్రభా దేవ, తండ్రి ప్రభ VBS పరిచర్యను కన్న తండ్రి ప్రభ, ఇదిగో నాన్న నిరాటంకంగా కన్న తండ్రి మతోన్మతుల దాడుల నుంచి కన్న తండ్రి ప్రభ, చీకటి శక్తుల యొక్క దాడుల నుంచి కన్న తండ్రి ప్రభ మీరు విడిపించినందుకు కన్న తండ్రి, ప్రతి కూడికను మీరు నడిపించినందుకు కన్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు కన్న తండ్రి ప్రభాదేవ, అనేక మంది కన్న తండ్రి ప్రభాదేవ, అన్యుల పిల్లలను కన్న తండ్రి ప్రభాదేవ, VBS పరిచర్యలో కన్న తండ్రి ప్రభాదేవ, మీరే నిజమైన దేవుడని కన్న తండ్రి ప్రభ, వారికి తెలియజేసినందుకు కన్న తండ్రి మీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవ, వారి తండ్రి ప్రభ మీ ప్రణాళికలో ఉన్నవారు దేవ, మీ చిత్తంలో ఉన్నవారు కన్న తండ్రి ప్రభాదేవ, రాబోయే దాన్న తండ్రి కాలాలలో కన్న తండ్రి వారు నాన్న దేవ బాప్తిస్మాలు పొందుకోవడానికి కన్న తండ్రి ప్రభ, సత్య ప్రవక్తను తెలుసుకోవడానికి కన్న తండ్రి మీరు ద్వారాలు తెలియజేయబోతున్నందుకు దేవ మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభ, ఇదిగో నాన్న మా ఆత్మీయ తండ్రిని కన్న తండ్రి ప్రభా దేవ, ఈ దినము తండ్రి ప్రభా దేవ, ఎన్ని VBS లో కన్న తండ్రి ప్రభా దేవ, మీ కుమారుడు తండ్రి ప్రభ, నాన్న దేవ తండ్రి అక్కడ జరిగిన అనుభవాలు తండ్రి ప్రభ, వాక్యము ద్వారా మాట్లాడిన దేవ, ప్రతి మాట కన్న తండ్రి ప్రభ మా అందరికీ కన్న తండ్రి మరింత బలవంతకరంగా కన్న తండ్రి, బలవంతులుగా తయారు చేసేదిగా కన్న తండ్రి ప్రభ మలచిపోతున్నందుకు దేవ మీకు వందనాలు దేవ, స్తుతులు దేవ, స్తోత్రములు కన్న తండ్రి ప్రభ దేవ, ఇదిగో నాన్న తండ్రి ప్రభ వచ్చే సంవత్సరానికి కూడా కన్న తండ్రి ప్రభ దేవ, VBS కొరకు తండ్రి ప్రభ దేవ, ఇదిగో నాన్న దేవ తండ్రి ప్రభ తేదీలను దేవ మీరు సిద్ధపరిచినందుకు దేవ మీకు వందనాలు దేవ, స్తుతులు దేవ, ఇదిగో నాన్న బృందాలందరికీ దేవ ఆరోగ్యమునిచ్చి తండ్రి ప్రభ, ప్రయాణాల్లో క్షేమమునిచ్చి కన్న తండ్రి ప్రభ దేవ, ధనము విషయంలో కన్న తండ్రి ప్రభ దేవ మీరు సహాయం దయచేసి కన్న తండ్రి ప్రభ దేవ, పరిచర్య కొరకు తండ్రి ప్రభ దేవ, మీ పనిలో దేవ తండ్రి ప్రభ జత పనిగా వారిగా దేవ ఉండడానికి కన్న తండ్రి మా సంఘంలో దేవ అనేక మందిని దేవ మీరు వాడుకొని కన్న తండ్రి ప్రభ, ఇదిగో నన్ను మీరు తలుచుకుంటే దేవ ఎవరి ద్వారా దేవ ఎటువంటి కార్యాలు దేవ మీరు జరిగించుకోగలిగే దేవుడు కన్న తండ్రి ప్రభ దేవ, ఇదిగో నన్ను మీ కార్యాల కొరకు కన్న తండ్రి ప్రభ మమ్మల్ని వాడుకునే దేవ మీరు జరిగించినందుకు దేవ మీకు వందనాలు చెల్లించుకుంటూ కన్న తండ్రి, అన్ని విషయంలోనూ దేవ మీరే తోడుగుండి బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ దేవ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అలాగా ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థనలు చేస్తూ మన మన యొక్క విన్నపాలను దేవునికి అందిద్దాం. మన మధ్యలో ద్వారకకు ఉన్నారు, ద్వారకకు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ద్వారకక్క ఉన్నారా? అమ్మా అమ్మా.
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల 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 దైవల తండ్రి, పరిశుద్ధుల అన్నింటి స్తోత్రాలయ్యా. ఇది మీ పట్ల మీరు చేసిన కార్యాలు అద్భుత కార్యాలు తండ్రి, ఆశ్చర్యమైన మీ కార్యాలు తలపిస్తుంది తండ్రి. చెప్పి కోరుకొని స్థుతించడానికి తండ్రి, ఈ గొప్ప భాగ్యం మీ దేవులకు దేవా. అయ్యా మీ పక్షంలో మీ దయలో మీ కనిపెట్టి మీ కృపలో తండ్రి దీనిపై ఎంతో దయను పొందించినందుకు రాజా వందనాలు. స్థుతులు స్తోత్రాలు. మీ కార్యాలు కోసుకొని ప్రభావ నేను స్థుతించుకుంటూ దేవా. గొప్ప కార్యం ఏముంది తండ్రి, నేను ఎంతో బలహీనంతో అన్నిటి విషయంలో తప్పిపోతున్న వారు దేవతని నేను ప్రభు దేవతని మీరు అనుకున్నంత లేదు ప్రార్థనలో మీరు అనుకున్నంతగా తండ్రి నేను చేయలేకపోయినట్టు ఇంత ఘనమైన కార్యాలు చూడటానికి తండ్రి ప్రభు ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు తండ్రి నేను దేవుని ధ్వజం ఎత్తడానికి తండ్రి నేను అప్పగించిన పరిచయం తండ్రి నేను ప్రభు ఏ రాబోతారని తండ్రి మీ కొరకు సిద్ధపరిచే పరిచయం ఆగిపోతుంది. మీరు ఆటంకుందండి 60 నేను ప్రభు అయ్యా తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి నేను చిత్తానికి మీ దృష్టికి అంగీకారమైన అయ్యా ఎంతో ప్రీతికరమైన సేవ తండ్రి అల్పులైన బలహీనంగా తండ్రి అయ్యా తలపెట్టడానికి మీరు మాపై చూపులు కృప పడుతున్నాయి. హృదయం దేవాశక్తి ఈ కార్యాలు పోసుకుంటే ప్రభు తండ్రి నాకు ఇంత కనికరం అందుకోతండి, ఇంత కాపుదల ఇంత మహాపరిచర్యలు పాలిభాగస్తులు చేసుకుంటూ తండ్రి పూర్వకంగా స్థితిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రస్తుతం దినాలు తండ్రి ఎంత భయంకరంగా ఉన్నాయి తండ్రి. గొప్ప గొప్ప తండ్రి సేవకులుగా పిలబడుతున్న సంస్థలుగా ఉన్నవారే మోగబోయారు తండ్రి. నేను మౌనం వహిస్తున్నారు. నేను ఎటువెళ్ళ తోచలేని పరిస్థితులతో నేను తండ్రి అంత ఆర్థికంగా అన్ని రకాలుగా దీవించబడిన వారు కూడా ఏం చేయలేని వారు తండ్రి దేవతండి నేను అనేక రకాలైన దేవతండి ఏం ప్రార్థన చెయ్యాలో తండ్రి ఏం పరిచర్య చెయ్యాలో దిక్కుతో స్థితిలో అయోమయ పరిస్థితులు ఇలా దినాలు తండ్రి ఇది చేతికి నాకని అప్పగించుకుంది నమ్మ ఈ మహా పోరాటంతో ఆగిపోకుండా ఒక్క దినం కూడా ఆగిపోకుండా ఆశ్చర్యరీతిలో తండ్రి నేను ఎక్కడెక్కడైతే తండ్రి నేను రాష్ట్రాలు ఇంకా తండ్రి భీకరంగా దాడులు జరుగుతున్నాయి అక్కడ కూడా తండ్రి నేను దర్శన వ్యాప్తి జరిగించడానికి తండ్రి నేను తెలుసుకోవాలి. ఎన్నడూ దాన్ని భూమిని మాకు అప్పగించి తండ్రి నేను పిల్లల పరిచయం తండ్రి దాన్ని మీరు జరిగించిన దాన్ని బట్టి ప్రభువ అయ్యా మీకు చెల్లిస్తున్నారు. మీరు చేసిన కార్యము తండ్రి మీరు మాపై చూపిన కృప తండ్రి దీనిపై మీకు మానపై తండ్రి నేను ఏమంటే ప్రభావం జరుగుతుంది మాకు సహాయం చేయండి ప్రభా. స్థితులు ఆగిపోకూడదు, ప్రార్థనలు ఆగకూడదు. ఆయా ప్రాంతాల పట్ల మధ్యల పట్ల రాజతరం పట్ల మీకు ఎన్ని ఉద్దేశాలు తలంపుల ఆలోచన కలిగిన ధనంతో మాకు శక్తి బలం అయ్యా మాకు అవసరమే ఉంటుండగా ఇంట్లో మీరు అతి కొరకు తండ్రి మీ పరిచయం ఇంకా నమ్ముకున్న పని వారిగా తండ్రి మీరు అప్పగించిన స్థలాల్లో తండ్రి పరిచయం దర్శనాలు వ్యాప్తి చేయకండి అయ్యా. ఇంకా మా వంతు పని ఎంత ఉందో దాన్ని మేము అందుకోవడానికి కావాల్సిన శక్తి జీవుల అభిషేకం మాకు చెల్లి మా బృందం సమృద్ధిగా చేపట్టడానికి ఇదిలో మీరు పలికినట్లుగా పరిచయం దీవించబడం రాబోతున్నాయి. ఏదండి నేను ఎన్నో జరిగిన కార్యము తండ్రి అయ్యా అసలు కార్యం భావిస్తున్నాలో తండ్రి చెప్తున్నాను చెప్పనాశక్తి కానిపోతుంది ఎవరిది ఆగిపోతుంది కానీ పరిచయం కొనసాగించడానికి అనేక స్థలాలు పట్టుకోవడానికి పొంది మా దేవునికి ప్రార్థన చేయాలి. మీరు పరిచయం చెప్పాల్సింది ఎంత దీన్ని తండ్రి పరిచయం పట్టి మేము అక్కడ అంకిత భావంతో తండ్రి పనిచేయవలసిందో నేను అందరిలో ఉన్నటువంటి అభిషేకం నుంచి భారం నుంచి తండ్రి నేను
దేవుడు మేము మా ప్రార్థనలు మా యాచనలు తండ్రి 60 దినాలకి పరిమితం చేసుకోకుండా మీ పరిచయ పక్కన మన ఆలోచనలు ఉద్దేశం లేకుండా దయచేసి దేవుని ప్రభుత్వం ఎన్నెన్న ఆలోచనలు అవన్నీ మీతో మేము సంతృప్తి చేయగలిగే అభిషేకం పొందుతున్నాను మరింత ఆసక్తితో అయ్యో మా ముందు పరిచయ కొరకు తండ్రి లేకుంటే కార్యాల కొరకు మేము తండ్రి మరింత సిద్ధపడడానికి తండ్రి మీరు నాకు సహాయం చేయించింది తండ్రి పరిస్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవ తండ్రి అంశాలన్నీ తెలియదు 20 దినాలు తండ్రి ఎక్కువగానే మీ సన్నిధి ఆగిపోకుండా పగలు రాత్రి తండ్రి చేసిన ప్రార్థనలు ప్రత్యేకంగా తండ్రి మరి ఉపవాసాలు చేసిన ప్రార్థనలు తండ్రి నేను పరిచయం దర్శనాలు గుర్తించి చిన్న పాయింట్లన్నీ కూడా మరి అంగీకరించి ప్రకృతిని చేసిన ప్రార్థనలు తండ్రి ఈ రోజు తండ్రి ప్రయోజనం ముట్టుకోండి మంది స్థుతించడానికి ఇచ్చిన స్థలాలు బట్టి ఎక్కడొచ్చి దేవుని స్థుతించడానికి నేను తండ్రి మీరు తిరిగి వచ్చి జరిగించిన కార్యాలన్నిటిని బట్టి దేవుడు పూర్వకుండా స్థుతిస్తుంది పరిశ్రమకి సాగిపోవడానికి తండ్రి ముందు దర్శనవార్తలు ఆరోగ్యాలు నీ కొరకు సిద్ధపరచుకోవాలి మరింత నేను దేవాలకు కొన్ని దేవ కొన్ని మరింత రూపాయలు చెల్లించడానికి అవన్నీ సభ్యులు చేర్చుకుని తండ్రి మమ్మీ ప్రతిదినం మీరు అందించిన మాట ఏంటంటే తండ్రి జీవించిన కార్యాలన్నింటినీ తలపరుచుకుంటున్నా ఇట్లా మా ముందు పరిచయపెట్టి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు తండ్రి హృదయపూర్వకంగా స్థితిస్తూ సమస్త విధంగా కనుక మహిమ ప్రభావాలు మీద పెంచుకొని మాటలు ఎంతో దైవం జరిగించి తండ్రి ఎవరు తనకూడదు చాలా కూడదు తండ్రి మేము మమ్మల్ని వెనుక పరిచయం నన్ను మా చేతికి అప్పగించింది అని తండ్రి మధ్యలో మేము విడిచిపెట్టుకున్నది ప్రాణంగా తండ్రి పరిచయకి ప్రాణం కోసం నేను మమ్మల్ని అందరూ సిద్ధపరిచినది మహిమ ప్రభావం పరిశుద్ధ నామంలో చిన్న దేశకి ప్రార్థన వేడుకుంటున్నాం. ఆమేన్. అలాగే మన మధ్యలో తమ్ముడు హానాక్ ఉన్నాడు. చిన్న ప్రార్థన, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఎటువంటి అపాయములు ఎటువంటి తెగులు మనకు కనిపించినమైనవి అదృశ్యమైనవి ఎటువంటివి కూడా తగలకుండా మన టీం అంతటిని దేవుడు కాపాడి ప్రార్థన చేసే వారికి దేవుడు సంపూర్ణమైన తన ప్రార్థనాత్మను అనుగ్రహించి చక్కగా నడిపించుకున్నాడు. ఇటు సైడ్ ప్రార్థనలు జరిగాయి, అటు సైడ్ దేవుని యొక్క కార్యము జరిగింది. ఇటువంటి ఒక సైన్య సమూహాన్ని దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ హానోక్ తమ్ముడు కూడా చిన్న ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 దేవా. అయా పరిశుద్ధుడా యేసయ్యా మీకే వందనాలు 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 దేవా. దేవా ఈ సంవత్సరం దేవా అయ్యా మా సంఘం ద్వారా దేవా నువ్వు జరిగించిన కార్యములను బట్టి దేవా యేసయ్యా మీకే లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. అయ్యా మేము అడిగి వాటిని కంటున్నాం దేవా, అయ్యా మేము ఊహించిన వాటి కంటున్నాం దేవా, అయ్యా అత్యధికమైన మేలును దేవా చేసినందుకు మీకే వందనాలు దేవా, మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం దేవా. దేవా 2 నెలలు దేవా దేవా పరిస్థితులు దేవా ఎంత దేవా సహకరించిపోయినప్పటికీ దేవా, అయ్యా మతోన్మాదులు దేవా లెగుస్తున్నప్పటికీ దేవా, అయ్యా వైరస్లు దేవా వస్తున్నప్పటికీ దేవా, దేవా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవా అనేకమైన దేవా ఇబ్బందుల్లో నుంచి దేవా అయ్యా మమ్మల్ని తప్పించి దేవా, అయ్యా మా బృందంను దేవా మరి తప్పించి రక్షించి దేవా కావలసిన దేవా సదుపాయాలను అందించి దేవా అయ్యా 2 నెలలు దేవా VBS దేవా జరిగించినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రములు 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 దేవా. అయ్యా మీరు చేసిన కార్యములను బట్టి వందనములు దేవా. అయ్యా యేసయ్యా మా ప్రార్థనలు విన్నందుకు వందనములు దేవా. అయ్యా మా ప్రార్థనలు విని దేవా మాకు జవాబునిచ్చినందుకు వందనములు దేవా. అయ్యా మీకే స్తోత్రములు 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 దేవా. అయ్యా నీవు చేసిన కార్యములను బట్టి వందనములు అయ్యా. అయ్యా మా పిల్లలను దేవా మరి దేవా నీవు చేర్చుకున్నందుకు వందనములు దేవా. అయ్యా నీవు చేతి నుంచి ఆశీర్వదించినందుకు వందనములు దేవా. అయ్యా నీవు హత్తుకొని దేవా వాళ్ళని ఆశీర్వదించినందుకు మీకే వందనాలు స్తోత్రములు 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 దేవా. అయ్యా మా ప్రార్థనలు వినిదేవా, అయ్యా మా ప్రార్థనలు ఆలకించి దేవా, అయ్యా మా లోపములను చూడక దేవా, అయ్యా మా ప్రార్థనలు వినిదేవా నీవు చేసిన కార్యమును బట్టి దేవా నీకే దేవా వేలాది వందనాలు దేవా, కోట్లాది వందనాలు దేవా, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం దేవా.
అయ్యా వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్లో దేవా అయ్యా నాటబడిన వాక్యము దేవా సంపూర్ణముగా దేవా ఫలింపజేస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్కరిని దేవా సత్యం ముందు దేవా ప్రతిష్ఠిస్తున్నందుకు దేవా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. దేవా ఏవైతే మరి దేవా పాటలు దేవా విన్నారో దేవా, ఏదైతే వాక్యం నేర్చుకున్నారో దేవా, మరి దేవా దాని ద్వారా దేవా పిల్లల హృదయంలో దేవా అయ్యా నీ కార్యములు దేవా జరిగిస్తున్నందుకు దేవా జరిగించబోతున్నందుకు దేవా మీకే వందనాలు స్తోత్రములు దేవా. అయ్యా సాతాన్ గారి తంత్రములు దేవా నాశనము చేసి అయ్యా విజయోత్సవంతో దేవా అయ్యా మరి దేవా మా సంఘము దేవా మా వీబీఎస్ బృందము దేవా ఊరేగించినందుకు దేవా మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నీవి చేసిన కార్యములు తలంచుండగా దేవా అయ్యా మా హృదయం దేవా ఉప్పొంగుచున్నది దేవా. అయ్యా మా కళ్ళలో నుంచి దేవా కన్నీరు వస్తుంది దేవా. అటువంటి గొప్ప కార్యములు చేసావు దేవా. అయ్యా మీకే వందనాలు దేవా. అయ్యా మీకే స్తోత్రములు దేవా. నీ కార్యములను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మరి దేవా వస్తున్న దేవా వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని దేవా మీరే జ్ఞాపకం చేసుకున్న దేవా. ప్రతి ఒక్కరు దేవా సత్యమందు ప్రతిష్ఠింపబడి దేవా వాళ్ళు దేవా ప్రతి ఒక్క చిల్డ్రన్ దేవా మరి దేవా సండే స్కూల్ టీచర్స్ గా మారాలి దేవా. మరి దేవా సత్యం కోసం దేవా బలమైన దేవా యోధులుగా మారాలి దేవా. మరి దేవా అబద్ధ క్రీస్తుతో పోరాడే దేవా బలమైన సైన్యముగా మారాలి దేవా. అటు విధంగా సహాయం చేయండి దేవా. అటు విధంగా మీరే కృప చూపించండి దేవా. అటు విధంగా మీరే దేవా వాళ్ళని చెక్కుతున్నందుకు దేవా వాళ్ళు మలచుతున్నందుకు దేవా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఇంత రీతిగా దేవా మా సంఘమును వాడుకున్నందుకు వందనములు దేవా. అయ్యా మా బృందమును వాడుకున్నందుకు మీకే వందనములు దేవా. అయ్యా మరి దేవా ఎటువంటి అపాయము లేకుండా దేవా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవా మరి దేవా రోజులు దేవా సమస్తము దేవా మరి దేవా ఏవి అనుకూలంగా లేనప్పటికీ దేవా మరి దేవా ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవా అయ్యా ఇంత విజయం నుంచి మమ్మల్ని నడిపించావు దేవా. దాన్ని బట్టి మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మరి ముఖ్యంగా దేవా ఇప్పుడు దేవా మా స్తుతుల ద్వారా దేవా అయ్యా మా స్తుతుల ద్వారా దేవా అయ్యా మా నైవేద్యం ద్వారా దేవా దేవా వచ్చే సంవత్సరం దేవా మరి దేవా ఈ సంవత్సరం కంటే దేవా అత్యధికమైన దేవా మరి దేవ పరిచయం దేవా జరిగిస్తున్నావని దేవా నమ్ముచు దేవా ఇప్పుడే దేవా మరి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి దేవా వచ్చే సంవత్సరం దేవా దీనికంటే దేవా అనేకమైన ప్రాంతంలో భారతదేశం అంతా దేవా మరి దేవా అదే విధంగా దేవా మరి దేవా విదేశాల్లో కూడా దేవా మా వీబీఎస్ పరిచయం కోసం దేవా ద్వారాలు తెరుస్తున్నందుకు దేవా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మీకే వందనములు దేవా. అయ్యా మా పట్ల మీకు ఉన్న ప్రేమను బట్టి వందనములు. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనములు. అయ్యా మా ప్రార్థనలు వినిదివో మాకు జవాబులు ఇచ్చినందుకు వందనములు. అయ్యా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మీకే వందనాలు అయ్యా. అయ్యా ఇంతవరకు చేసిన దేవా మరి 2 నెలలు చేసిన ప్రార్థనలు బట్టి దేవా మీరు ఇచ్చిన దేవా ఈ తలంపును బట్టి మీకే వందనములు దేవా. అయ్యా మరి దేవా యావత్ ప్రపంచంలో దేవా వీబీఎస్ పరిచర్య కోసం దేవా ఎంతగా దేవా మరి దేవా ప్రయాసపడే సంఘం మరి దేవా ఇంతగా దేవా ప్రార్థనలు చేసే సంఘం అయ్యా మరి నాకు తెలియదు దేవా. అటువంటి అవకాశమును అటువంటి భాగ్యమును మాకు ఇచ్చి దేవా అయ్యా మమ్మల్ని వాడుకొని దేవా అయ్యా మా ద్వారా దేవా ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు వందనాలు దేవా. అయ్యా మా ప్రార్థనల ద్వారా దేవా అయ్యా ఇంత గొప్ప కార్యములు చేస్తున్నందుకు వందనాలు. అయ్యా మేము నమ్ముచున్నాం దేవా. మరి దేవా ఏదైతే దేవా ఈ విజయం ఇక్కడ స్టార్ట్ అయిందో దేవా అది అంతకు ప్రతి సంవత్సరం దేవా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముచున్నాం. మా స్తుతుల ద్వారా దేవా మరి దేవా దీనికన్నా రెట్టింపు దేవా పరిచయ దేవా వచ్చే సంవత్సరం మీరు చేయబోతున్నారని మేము నమ్ముచున్నాం దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రార్థనలను దేవా మా స్తుతులను దేవా మా నైవేద్యములను దేవా మా ధూపములను దేవా మీరు దేవా సమస్తమును దేవా అంగీకరిస్తారని విశ్వాసంతో నమ్మచ్చు. ఈ చిన్న ప్రార్థన చేసినాను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం అయింది కనుక మనందరం మన 2 చేతులు పైకెత్తి మనం దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. తండ్రి అయిన దేవా యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. దేవా నాడునైన దేవా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచి దేవనైన దేవ వారిని నడిపించిన దేవుడవు నీకు వందనాలు నాయన. ఈనాడు తండ్రి నాయన దేవ మా యొక్క చిన్న సంఘము ద్వారా నాయన దేవ ఈ యొక్క సైన్యమునకు నాయన దేవ నీవు ముందు నడిచిన ఆయన తండ్రి నాయన దేవ నువ్వు మమ్మల్ని నాయన దేవ నడిపించావు. అది నాయన దేవ మేము నమ్ముతున్నాము నాయన దేవ. దేవనైన దేవ నీ కార్యములు నాయన దేవ మా కళ్ళ ఎదుట నాయన దేవ నువ్వు కనపరిచావు నాయన దేవ. సాక్ష్యములు నాయన దేవ మేము విని ఉన్నాము. అందును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు నాయన దేవ. ఎబెనేజరు వలె
తండ్రి నాయన దేవ యెహోవా రాఫా నీకు వందనాలు నాయన దేవ. దేవ ఆరోగ్యమైన ఇచ్చేవు నాయన దేవ, స్వస్థతనిచ్చేవు నాయన దేవ, నీకు వందనాలు నాయన. దేవనాయన దేవ, దేవ ప్రతి స్థలంలో నాయన దేవ వారిని నాయన దేవ ఇమానుయేలు వారిలే నాయన దేవ వారికి తోడుగా ఉంటూ దేవనాయన దేవ టీం అంతటిని నాయన దేవ నడిపించినందుకు తండ్రి నీకు వందనాలు. సంచకరువుగా నాయన దేవ మాకు తోడుగా ఉన్నందుకు తండ్రి నీకు వందనాలు నాయన. దేవనాయన దేవ, దేవనాయన దేవ ఆదరణ కర్తగా నాయన దేవ మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు నాయన. దేవనాయన దేవ ప్రార్థన ఆత్మను నాయన దేవ మాకు అనుగ్రహించి దేవనాయన దేవ మాకు ప్రార్థన రానప్పుడు కూడా నాయన దేవ, దేవనాయన దేవ మూలుగులతో నాయన దేవ ప్రార్థన చేయనట్లు, దేవనాయన దేవ మేము నాయన దేవ మా యొక్క ప్రార్థన సన్నిధికి చేరినట్లు పరిశుద్ధాత్మ దేవ మా ద్వారా ప్రార్థనలు జరిగించుకున్నాము నాయన దేవ, నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు దేవుడిని ఆరాధిద్దాం. ఆఖరి నిమిషములలో మనం ఉన్నాం. ఈ యొక్క సెషన్స్ లో, ఈ యొక్క సంవత్సరంలో మనం చేసిన VBS ద్వారా దేవుడు తన యొక్క కార్యములు జరిగించడానికి మనం దేవుని స్తుతిద్దాం. దేవా, ఎంతమంది పిల్లల ద్వారా అయితే, ఎంతమంది పిల్లలైతే వచ్చి ఉన్నారో వారందరి యొక్క జీవితంలోనైనా దేవా అద్భుతకరమైన నాయన దేవ నీ కార్యములు జరిగించడానికి నాయన దేవ మమ్మల్ని వాడుకున్నందుకు తండ్రి నీకు వందనాలు 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 నాయన. దేవనైన దేవ సాతాను కట్టిన దేవ ప్రతి ఒక్క కోటలను దేవవాడి యొక్క నాయన దేవ స్థావరములను నాయన దేవ దేవ పెకిలించి వేసినందుకు తండ్రి నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవనైన దేవ టీం అంతటికి నైనా దేవ సంపూర్ణమైన ఆరోగ్యము క్షేమము దేవ ప్రాముఖ్యముగా నైనా దేవ నీ దాసుడికి నైనా దేవ దేవుని సంపూర్ణంగా నైనా దేవ నీ ఆత్మ బలము చేత నైనా దేవ నడిపించావు నాయన దేవ, నీకు వందనాలు 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరము దేవుని స్తుతిద్దాం. మన మధ్యలోని సేవకులు ఐడని ఉన్నారు. ఐడని ఉన్నారా? ఐడనియా లేరు. సైమన్ అనియా ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. సైమన్ అని ఎవరికైనా ఆఖరి ప్రార్థన నువ్వు లేదండి సంగీత్ పాస్టర్ ఎవరు పాస్ట్ సైడ్ లైన్ లోకి లేకపోతే భాస్కర్ పాస్టర్ ఎవరు లేరు. ఐడని ఉన్నారండి. ఐడని ఆఖరి ప్రార్థన చేస్తారు. సైమన్ అని ఆశీర్వాదిస్తారు. ఓకే. ఐడనియా. స్తుతులందు ఆశీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇగో దేవా, సుమారు 2 నెలల పాటు దేవా నాయనా తండ్రి మా యొక్క సంఘాలను అయా, మా యవ్వన పిల్లలను అయా, మా సువార్థికులను దేవా నాయనా తండ్రి దేవా మీరు ప్రేరేపించి మీరు ఆశీర్వదించి దేవా ఇదిగో నాయన తండ్రి ఆంధ్ర రాష్ట్రంలోనే మాత్రమే కాకుండా దేవా నాయన తండ్రి ఇతర రాష్ట్రాలలోనూ కూడా దేవా సుమారు నాయన తండ్రి 24 పైచిలుకు ప్రాంతాలలోని దేవా అయా నాయన తండ్రి VBS పరిచర్యలు జరిగించడానికి మీరు కృప చూపించారు దేవా నాయన తండ్రి. మా నాయకులను ప్రభువా, మా యవ్వన పిల్లలను ప్రభువా దేవా, మా కుటుంబ సభ్యులందరినీ కూడా దేవా నూతనమైనటువంటి స్థలంలోనికి ప్రభువా నాయన తండ్రి ఎప్పుడు ఎన్నడూ ఏ సంవత్సరము చూడలేనంతగా దేవా ఈ సంవత్సరము ప్రభువా నాయన తండ్రి అయా నూతన ఉత్సాహముతో, నూతన క్రియలతో, నూతన ఉద్దేశములతో దేవా ఇంకనూ దేవా రాబోతున్నటువంటి సంవత్సరంలోనూ కూడా దేవా మీరు చేయబోతున్నటువంటి శూర కార్యముల కొరకు దేవా నాయన మీరు ద్వారాలు తెరిచినందుకు మీకు వందనాలు, మీరు నడిపించినందుకు వందనాలు అయా. జయోత్సాహముతో దేవా నాయన తండ్రి దేవా నాయన తండ్రి VBS పరిచర్యలను ప్రభు నాయన దేవా ఈ ఏడాదికి ప్రభు నాయన మీరు ముగింపు చేస్తున్నందుకు మీకు వందనాలు స్వామి అయా. దీని కొరకు నాయన ప్రయాసపడుతున్నటువంటి దేవా నాయన తండ్రి మా నాయకులు దేవా ఆత్మీయ తండ్రి సైమన్ గారిని బట్టి అయా నాయన తండ్రి మీకు వందనాలు దేవా. నీ కుమారుని ప్రభు అనేక చోట్లలోనికి ప్రభు, నూతన స్థలాలలోని ప్రభు నాయన మీరు ఊరేగించినందుకు దేవా నాయన తండ్రి అయా. నీ నామానికి మహిమను ప్రభు నాయన నీ దాసుని ద్వారా దేవా నాయన తండ్రి మీరు తెచ్చినందుకు ప్రభు నాయన తండ్రి, మీరు తీసుకుంటున్నందుకు అయా నాయన దేవా నాయన తండ్రి నీకు మహిమ కలిగే విధముగా అయా నాయన తండ్రి ప్రవర్తింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. అంత మాత్రమే కాకుండా దేవా నాయన ప్రాముఖ్యంగా దేవా సుమారు దేవా నాయన తండ్రి 60 దినాలు పైచిలుకు ప్రభు నాయన
ఈ ప్రార్థనలు జరగడానికి దేవా ఇదిగో నాయన తండ్రి దేవా నీ కుమారుడు ప్రభా ఇదిగో నాయన తండ్రి నాయన తమ్ముడు ప్రభా ఇస్సాకును బట్టి కూడా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి దేవా నాయన తండ్రి నీ కుమారుడు ప్రభా గోపాలపురం ప్రాంతంలో నుంచి ప్రభా ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను ప్రభా నాయన నేటితో దేవా ఎక్కడికి దేవా నాయన ఈ దినముకు నాయన ముగింపజేసి దేవా నాయన తండ్రి మీరు గొప్పగా మీరు వాడుకున్నందుకు నీ కుమారుని బలపరిచినందుకు దేవా ఈ 60 దినాల పాటు దేవా ఈ ప్రార్థనలో పాలిభాగస్తులైనటువంటి దేవా నాయన మా ప్రియ కుటుంబ సభ్యుల ప్రభా బ్రాంచ్ సంఘాలలో నుంచి ప్రభా ఇదిగో నాయన తుని పట్టణము నుంచి నాయన కోటపాడు ప్రాంతం నుంచి దేవా అనేకమైనటువంటి స్థలాలలో నుంచి ప్రార్థనలు చేపించినందుకు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నన్ను మీరు ఆశీర్వదించండి ఇంకనూ మీరు బహుగా దీవించండి నాయన రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా నాయన తండ్రి ఇంతకంటే ప్రభు అనేక రెట్లు ప్రభు నాయన దేవా ప్రార్థన చేసే బృందాలు లేగాలి ప్రార్థన చేసేటువంటి అయా నాయన దేవనంటే వేదికలు నాయన తండ్రి ఎక్కువగా మారాలని ప్రార్థిస్తున్నాము స్వామి అయా ఈ సంవత్సరం అయా 24 స్థలాలలోనే మాత్రమే కాకుండా దేవా నాయన పై వచ్చే సంవత్సరంలోనూ కూడా ప్రభు నాయన తండ్రి ఇంకనూ ప్రభు నాయన తండ్రి 50 స్థలాలు పైచులకు ప్రభు నాయన దేవా కార్యాలు చూడడానికి మీరు సహాయం చేయండి అయా నాయన తండ్రి మరి ఎంతవరకు నాయన నడిపించినందుకు అయా నీ బిడ్డలు నాయన తండ్రి చేసినటువంటి స్తుతి దీపము స్తుతి నైవేద్యము స్తుతి ఆరాధన ప్రభు నాయన తండ్రి నీ నామానికి మహిమ కలిగేటట్లుగా ఘనత కలిగేటట్లుగా దేవా నాయన తండ్రి మీరు నాయన దేవా నాయన మమ్మల్ని అందరినీ కూడా నన్ను మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు నాయన మీరు మాత్రమే పొందుకుంటారని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమయు లోకరక్షకుడు మన ప్రాణప్రియుడు యేసునాథుని యొక్క శాశ్వతమైన అనంతమైన కృపయు ఈ యొక్క ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో పాటు ఉంటానని వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవాతి దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన ఇచ్చు నిత్య సమాధానము ఈ 60 దినాలు విబిఎస్ ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే చైల్డ్ ఇవాంజలిజం ద్వారా ఏర్పాటు చేయబడిన విబిఎస్ కార్యక్రమాలలో పాలిభాగస్తులైనటువంటి వారందరినీ దీని కొరకు 60 దినాలు జూమ్ ప్రార్థన చేసినటువంటి వారు ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఆర్థికంగా సహకరించినటువంటి వారు వారందరికీ అలాగుననే ఈ జూము ప్రతి దినము కూడా నడిపించడానికి మరి కూడుకున్నటువంటి ఇస్సాకు మరి అనేక మంది సండే స్కూలు విబిఎస్ అగాపే చైల్డ్ ఇవాంజలిజంలో టీచర్స్ అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ కిని సేవకులకు సేవకురాళ్ళకు ఈ జూమ్ ప్రతిరోజు సమయానికి లింక్ పెట్టి ఈ 8 దినాలు సహకరించిన దైవ సేవకులు పాస్టర్ జకరియా గారి కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడూ 2వ రాకడ వరకు ఆయన కృపాక్షేమములే నిత్యము మనకు తోడుగా ఉండి మనందరినీ కూడా ఆత్మీయ తల్లిదండ్రులుగా బిడ్డలందరినీ కూడా ఈ భూలోకములో సూచనలుగా మహత్కార్యములుగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుని కృపాక్షేమములే తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసునామమునకు సంపూర్ణమైన విజయం. ప్రభుత్వ ఒక చిన్న మాట ఆ సాక్ష్యంలో చెప్పాలి. మరి దేవుడు మరలా జ్ఞాపం చేశాడు. ఒక్క మాట, లాస్ట్ విబిఎస్ ఏదైతే ఉందో హర్యానాలో ఫరీదాబాద్ విబిఎస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది బజరంగ దళ్ అన్నమాట. అది బజరంగ దళ్ గుడి. ఒక హిందూ దేవాలయం గుడిలోనే ఆ లాస్ట్ విబిఎస్ జరిగింది. అక్కడ చుట్టుపక్కల బజరంగ దళ్, ఆ తర్వాత లోపల జై బజరంగ దళ్ అనే గోడల మీద రాయబడి ఉంది. ఆ గుడిలోని ఈ 183 మంది పిల్లలతోని జై బజరంగ దళ్ అని రాసి జెండాలు కట్టినటువంటి
హిందూ గుడిలోనే ఆఖరి VBS జరిగింది. ఇంతకంటే గొప్ప విజయం ఇంకేమీ లేదండి. అద్భుతమైన విజయం. మరి మనం అందరం కూడా ఇంకా స్తుతించి గణపరచాలి. మీ అందరికి వందనాలు. అందరికీ ప్రైజ్ లేదండి. వందనాలండి, అందరికీ వందనాలు. ప్రైజ్